హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న నేపథ్యంలో 80 స్థానాలు తగ్గకుండా కూడా మేము సీట్లు గెలుస్తామని చెప్పేసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం ప్రధానంగా చూసాం. నిన్న పలు బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ 80 స్థానాలకు తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో స్థానాన్ని గెలుస్తాం, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటే కూడా నిన్న సవాళ్లు చేస్తూ ఉన్నాడు. ఆయన సవాళ్లతో పాటుగా ఇంకొక అంశాన్ని మనం చూస్తే ఏ శిక్షకైనా ఒకవేళ 80కి పైగా సీట్లు తగ్గితే ఏ శిక్షకైనా సిద్ధం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం విన్నాం. ఇందులో భాగంగానే మనం ఒకసారి మాట్లాడితే డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు అన్నటువంటి మాటలు కావచ్చు. ఇక కేసీఆర్ ఓట్ల గురించి వెళ్తా ఉన్నాడు, ఓట్ల గురించి ప్రచారాలు చేస్తూ ఉన్నాడు తప్ప మరి మేడగడ్డను చూపించి ఎందుకు ఓట్లు అడగలేకపోతా ఉన్నాడు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఎందుకు ఓట్లు అడగలేకపోతున్నాడు అన్నటువంటి ప్రశ్నను కూడా సంధిస్తూ, అంతేకాకుండా కేసీఆర్ నుంచి అవినీతి సొమ్మును వసూలు చేయడమే లక్ష్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నాడు. దీంట్లో 80 స్థానాలు అనేటువంటిది ఒక రౌండ్ ఫిగర్, ఒక క్లారిటీ కోసం 80 స్థానాలు అని చెప్తా ఉన్నాడు. 80 స్థానాలకు సంబంధించినటువంటి అంశం ఏంది? 80 స్థానాలు టార్గెట్గా వెళ్ళబోతోందా కాంగ్రెస్? ఈ 80 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా కాంగ్రెస్కి ఎక్కడి నుంచి లభించింది? దీనిపై చర్చ కొనసాగిద్దాం. ముందుగా మనతో పాటుగా ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు, అండ్ బీజేపీ నుంచి ప్రగతి గారు, అండ్ కాంగ్రెస్ నుంచి అండ్ మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి నరసింహరావు గారు, ముగ్గురు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారు, సో మరి కాంగ్రెస్ చెప్తా ఉంది, నిన్న రేవంత్ రెడ్డి పలు ప్రాంతాలలో పర్యటిస్తూ నిన్న మాట్లాడడం జరిగింది. గజ్వేల్ నారాయణఖేడ్తో పాటుగా నారాయణఖేడ్ రూరల్లో కూడా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా కూడా మరి 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. సో మరి 80 స్థానాలు తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఏ శిక్షకైనా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ సవాల్ ఇస్తుంది. ఈ సవాల్ని బీఆర్ఎస్ పార్టీ స్వీకరిస్తుందా? నమస్కారం అందరికి, డిబేట్ లో మిత్రులందరికీ. రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలకడం ఇంకా మానుకోనట్టున్నారు. వారు క్షేత్రస్థాయిలో వారి పరిస్థితిని సమీక్షించుకొని వారు సవాళ్ళు చేస్తే చాలా బాగుంటది. ఏ ధైర్యంతో ఆయన 80 స్థానాలు గెలుస్తా ఉంటున్నాడు? అంతా ఖాళీ ప్రజల మభ్యపెట్టిన ఇంకే క్యాడర్ కు, ఆ చచ్చిపోతున్న క్యాడర్ కు బూస్టింగ్ చేయడానికి మాట్లాడుతున్నాయి ఆయన. అంటే ఏం పెట్టి 80 స్థానాలు తీసుకుందాం అనుకుంటూ ప్రజల మభ్యపెట్టి ఓటుకు నోటు కేసులాగా మళ్ళీసారి డబ్బులు పంచా, లేకపోతే ఇంకేమైనా జిమ్మిక్కులు చేసా, లేదా ట్యాంపరింగ్లు చేసా, మందిని మోసం చేసా, సారాలు పంచా, లేకపోతే లిక్కర్ పంచా, ఏం పెట్టి ఓట్లు సాధించామని 80 సీట్లు గెలుస్తాను ధీమాగా చెప్తున్నాడు. ఇదంతా ఒత్తి ట్రాష్ ఇదంతా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు ఇవాళ. ఇలా ఊరికేనే ప్రజలను మభ్యపెట్టే విధంగా, ఏదో ఎలక్షన్స్ తప్పుదారి పట్టించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. 80 స్థానాలు గెలవకుంటే ఏ శిక్ష కానీ సిద్ధం అంటే ఎవరు శిక్షించాలి వారిని? ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో శిక్షించిన వారిని కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. వారు టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఇవాళ ఎట్లా మరి దొడ్డిదారిన లాబింగ్ చేసుకొని, కేంద్ర స్థాయిలో లాబింగ్ చేసుకొని సీనియర్ నాయకులం కాదని పిసిసి అధ్యక్షుడు అయ్యిండు. అధ్యక్షుడు అయిన తర్వాత నోటికి మొక్కాలి ఆయన మాటలకు, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు మాటలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్టీలకి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా మాట్లాడినా మీడియాలో చూస్తాం. మళ్ళీ ఈ రోజు వారిని పార్టీలోకి వస్తే మళ్ళా ఇంద్రుడు చంద్రుడు అంటే నీకు అంటే పార్టీ ఇమీడియట్ ఇడిసిపోగానే ఆయన దొంగ లంగా అయిపోయాడు, మళ్ళీ రాగానే సచ్చీరుడు అయిపోయాడా? కానీ ఇటువంటి గాలి మాటలు మాట్లాడటం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ విశ్వసించే పరిస్థితి లేదు. 80 స్థానాలు కావు కదా, వారు 10 స్థానాల లోపట్నే వాళ్ళు గెలిచేది. మిగతా అసలు డిపాజిట్లు కూడా తక్కువ వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో. మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రో అది చేస్తారన్న నమ్మకం ప్రజలకు పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి తప్పకుండా మూడోసారి రాష్ట్రంలో అధికారం కేసీఆర్ గారికి కట్టబెడతారు ప్రజలు. ఇప్పటికే 90% అన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తి చేసుకున్నాం మేము. ఈ మా శాసనసభ్యులు అందరు అభ్యర్థులు, మీరు చివరి వరకు అభ్యర్థులే ప్రకటించలేదు. అంత లుల్లి రెబల్ పంచాయతీలు బుజ్జగింపులకే వాళ్ళ టైం అంతా సరిపోయింది. ఈ ఎట్లకెళ్ళి గెలుస్తామనుకుంటున్నారు? వాటి ఇవన్నీ కల్లబొల్లి మాటలు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీడియా ముఖంగా క్షమాపణ చెప్తారా? వారి పార్టీ క్యాడర్ శిక్షించవచ్చు. మేమైతే ఏం శిక్షించమారని ప్రజలే శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా వారు చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదు, ఇది వాస్తవం. పాటు కాంగ్రెస్ నుంచి నర్సింగ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో నర్సింగ్ గారు, కాంగ్రెస్ 80 స్థానాలకు తగ్గదు, తగ్గితే ఏ శిక్షకైనా సిద్ధం అన్నటువంటి రేవంత్ రెడ్డి మాటల్ని
ప్రజలే ఖచ్చితంగా కూడా శిక్షిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇప్పటికీ 90% ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ పథకాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రచారాలు కావచ్చు అందరికీ కూడా అందాయి. దాంతో ఖచ్చితంగా కూడా హైట్రిక్ కొట్టబోతా ఉన్నారు. కేసీఆర్ గెలుపు ఖాయం అంటూ బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి మీరు మాత్రం 80 స్థానాలని చెప్పేసి కరాఖండగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 80 స్థానాలకు కానీ గెలిచేటువంటి స్థానాలు ఏమనుకుంటున్నారు? ముందుగా మా న్యూస్ వారికి అందరికి డెబేట్ లో పాల్గొన్న సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అయితే రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షుడు డిసెంబర్ 9న మనము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని ఏదైతే పిలుపునిచ్చారో ఖచ్చితంగా మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అది వాస్తవమని కూడా మీ ముఖంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎందుకు మనం 80 స్థానాలు మా నాయకుడు ప్రకటించినటువంటి చేయాల్సి వచ్చిందంటే, సుమారు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తా ఉంది. ఆ ఏలిన క్రమంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి ఎలాంటి హామీలు కానీ దళిత ముఖ్యమంత్రి అన్నాడు కాలేదు, మరి డబుల్ బెడ్రూమ్లు రాలేదు, మరి అదేవిధంగా ఎన్నో అవకతవకలు ఎలాంటి వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా లేరు కేసీఆర్ పాలనలో. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 80 స్థానాలు మా నాయకుడు చెప్పినట్టుగా గెలవబోతున్నాం. అందులో ముందుగా మా మేడ్చల్ స్థానం తోటకూరి వజ్రేష్ యాదవ్ గారు కానీ, మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, మరి అదేవిధంగా మెదక్ మైనంపల్లి రోహిత్ గారు కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి పీఠం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూర్చునేది తొందరలో ఉందని మేము తెలియజేస్తాం. ప్రగతి గారు ఉన్నారు. సో ప్రగతి గారు, మరి మీ బీజేపీ పార్టీకి సంబంధించి మరి ఎన్ని స్థానాల్లో గెలిపోతోంది? ఇటు రెండు పార్టీలు కూడా, ఒక పార్టీ హైట్రిక్ అంటుంది, మరొక పార్టీ 80 స్థానాలు అని చెప్పేసి చెప్తా ఉంది. మరి బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో బీజేపీ గ్రాఫ్ తగ్గుతుంది అన్నటువంటి ప్రతిపక్ష పార్టీల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కేంద్ర అధికార పార్టీ రాష్ట్రంలో సీటు దక్కించుకోవడం, డబుల్ ఇంజన్ సర్కార్ను తేవాలి అన్నటువంటి సంకేతాలు వినిపిస్తూ ఉన్నారు. ఇటు మోదీ, అమిత్ షా లాంటి పెద్ద పెద్ద నాయకులు రాష్ట్రానికి రావడము, సభలు నిర్వహించడం, రోడ్ షోలు, నిన్న మొన్న నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి టూర్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మరి బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదం, బట్ కాంగ్రెస్ మాత్రం 80% ఖచ్చితంగా 80 సీట్లలో మేము గెలుస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. సో మరి మీరు ఎన్ని స్థానాల్లో గెలవబోతా ఉన్నారు? ఏ ప్రాంతాల్లో గెలవబోతున్నారు? మేము ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాము. ఎందుకంటే ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే. హలో వినిపిస్తుంది, చెప్పండి. ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే. రేవంత్ రెడ్డి ఇంత ముందు చేసిన కొడంగల్ని అయితే ఫస్ట్ గెలవమని చెప్పండి. 80 సీట్ల సంగతి దేవుడు ఎరుగు. ఆయన చేసిన అక్రమాలకి, ఆయన చేస్తున్న దౌర్జన్యాలకి ఆల్రెడీ కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడగొట్టినారు లాస్ట్ టైమే. ఎంపీగా ఉన్న మా దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరిలో ఇప్పటి వరకు కూడా ఆయన ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఏమి పెట్టుకొని ఇంకా ముందుకెళ్దామనుకుంటే సూట్ కేసులు మార్చుకుంటేనే 80 సీట్లు అని చెప్పుకుంటున్నాడేమో. నేను సూటిగా సవాల్ విసురుతున్నాను. ఒకవేళ 80 సీట్లు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడా రేవంత్ రెడ్డి? బీజేపీ స్టంట్ మాది. ఆల్రెడీ మాకు మందకృష్ణ మాదిగ గారు కూడా మా బీజేపీ పార్టీని గౌరవించి, భారతీయ జనతా పార్టీని గౌరవించి మా దగ్గరకు వచ్చినారు. అంటే మేము ఉపకులాలనే కాకుండా బ్యాక్వర్డ్ క్లాస్ అని, షెడ్యూల్డ్ కాస్ట్ల వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళకి అభివృద్ధి ఎంతో చూపిస్తున్నాం. కాబట్టి సెంట్రల్ లో కూడా ఉంది, స్టేట్ లో కూడా మేము ఖచ్చితంగా రాబోతున్నాము. ఖచ్చితంగా బీసీ సీఎం అవుతాడు. ఉన్నటువంటి బీజేపీ కరాఖండ్ మాట చెప్తా ఉంది. రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం. మన కాంగ్రెస్ కి ఒక సవాల్ ఇచ్చింది ప్రగతి గారు. మరి ఆ సవాల్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా, ఏం చేస్తుంది అన్నటువంటి అంశం తెలుసుకుందాం. నరసింహరావు గారు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలవడం, ఈ 80 సీట్లు గెలిచి ఒకవేళ గెలవకపోతే
రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ప్రజల్ని అడుగుతా ఉన్నారు కదా నిన్న, ఒకవేళ తగ్గితే ఏ శిక్షకైనా సిద్ధమని. ఆ శిక్ష బీజేపీ ఒక శిక్ష చెప్తా ఉంది, రాజకీయ సన్యాసం తీసుకోవాలి అని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి దానికి సవాల్గా ఉన్నాడు. గతంలో కొడంగల్లో ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఎంపీగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచినటువంటి ఆయన ఇప్పటివరకు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టలేదు అన్నటువంటి పాయింట్ని కూడా బీజేపీ రేజ్ చేస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా మీ ద్వారా బీజేపీ నాయకురాల్ని ఒకటి అడుగుతా ఉన్నాను. మీరు ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ కూతుర్ను లిక్కర్ స్కామ్ లో మీరు జైల్లో ఎందుకు పెట్టలేదు? ఒకటి, మీరు ఆ పని చేయండి. ఎందుకంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ అని ఒకటి తెలిసిపోయింది ప్రజలకు. మీరు కనీసం మా నాయకుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చినాడు, బట్ రేవంత్ రెడ్డి బయటకు పంపేయండి. ఇది సిబిఐ వాళ్ళు చేసే ఎంక్వైరీ, ఇది మీది సిబిఐ ఎంక్వైరీ కాబట్టి మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డిని లోపలికి పోయండి. బీఆర్ఎస్ వాళ్ళ గురించి అది సిఐడి వాళ్ళది. వీళ్ళు ఆల్రెడీ స్టే తెచ్చుకున్నారు కి 6 నెలల వరకు ఇక్కడికి ఎట్లాంటి సిఐడి వాళ్ళు రావద్దు అని చెప్పి తెలంగాణకి. అది ఏదైతే గడువు వీళ్ళు తీసుకొచ్చుకున్నారో ఆ గడువు ముగియంగానే ఖచ్చితంగా వీళ్ళు లోపలికి పోతారు. కానీ సిబిఐని ఆపేది లేదు, మీరు స్టే చేయలేదు తెలంగాణ నుండి. కాబట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని బయటకు లోపల పంపించమని నేను డైరెక్ట్ గా మన రామ్మోహన్ గారికి చెప్తున్నాను. ఎందుకంటే 7 చెప్తున్నాడు, 70 సీట్లను మాట్లాడుతున్నాడు. మరి అధికారంలో ఉన్న మీరెందుకు రేవంత్ రెడ్డిని ఎందుకు లోపల పంపించలేకపోతున్నారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక సూట్ కేసులు మోసి ఇంతగానం దౌర్జన్యాలకి ఏర్పడి వాళ్ళ బ్రదర్స్ కూడా ఉండి భూ కబ్జాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి శిక్ష పడుతున్నప్పుడు మీరు ఎందుకు కాముగా కూర్చుంటున్నారు? మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒకటేనా? మీరు పండిత్ సంజయ్ గారిని బాగానే ఉంది, బట్ మీరు అడిగినట్టు పాయింట్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆ సందర్భం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా మాజీలు అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్లో ప్రస్తుతంలో వాళ్ళు కూడా మాజీలే ఉన్నారు. డిసెంబర్ 3 తర్వాత ప్రస్తుతంలోకి వస్తారు. సో ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందే కనుక. సరే, కరెక్టే మీరు అన్నటువంటి పాయింట్. రామ్మోహన్ గారు, మరి గతంలో జరిగినటువంటి నోటుకు ఓటు కేసుకి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డిని ఎందుకు పంపలేదు? ఇప్పుడు బీజేపీ మిత్రులు ఇప్పుడు ఇంతకుముందుకు కాంగ్రెస్ ప్రశ్న వచ్చింది, ఎమ్మెల్సీ కవితను ఎందుకు లిక్కర్ స్కామ్లో లోపడేయలేదన్న బీజేపీ పాయింట్ వస్తే ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పాయింట్ వీళ్ళు రేజ్ చేస్తా ఉన్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు రామ్మోహన్ గారు మీరు? ఎస్, ఒక నిమిషం మనం కాంగ్రెస్తో మాట్లాడదాం అంతసేపు. ఎస్, నరసింహరావు గారు ఇంతకుముందు అడిగినటువంటి పాయింట్కి సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నటువంటి కొడంగల్కి సంబంధించిన దాంట్లో ప్రగతి గారు ఒక ప్రశ్న రేజ్ చేయడం జరిగింది. మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి ఇంతవరకు రాలేదు. రానటువంటి రేవంత్ రెడ్డిని ఎందుకు ఒకసారి మనం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు రాలేదు అన్నటువంటి పాయింట్ ఒకసారి ఆమె రేజ్ చేశారు. దీనికి ఏ సమాధానం చెప్తారు మీరు? లేదంటే అది అందులో ఆమె చేసినటువంటి ఆరోపణ అది అవాస్తవము. ఎందుకంటే దాదాపుగా మా నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు మా కాన్స్టిట్యూన్సీ కంపల్సరీ ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేక సార్లు పాల్గొన్నాడు. కాబట్టి ఆమె చేసినటువంటి ఆరోపణ అవాస్తవమని మీ ద్వారా చెప్తారు. అంతకన్నా ముందు నరసింహరావు గారు, చిన్న ఆడియో డిస్టర్బెన్స్ మీ దగ్గర వస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్కి సంబంధించిన ప్రచారం సౌండ్లు వస్తున్నాయి, అది కొంచెం తగ్గించండి. అండ్ అంతకుముందు రామ్మోహన్ గారు, బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రగతి మీడియా గారు టికెట్ ఇవ్వకపోయారు. పార్టీ వాళ్ళు ఎట్లా గెలుస్తారో కిషోర్ టికెట్ ఇవ్వకపోతే పార్టీ అధికారానికి ఎట్లా వస్తుంది? కాబట్టి ఇటువంటి అన్ని ఆశలు పెట్టుకుంటే అది నెరవేరే కళలు ఇవన్నీ. ఇటువంటి అయ్యే పని కాదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ 3వసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది. ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కానీ రెండు కూడా కేంద్ర నాయకత్వాల మీద ఆధారపడి ఆ ఢిల్లీ నుంచి వచ్చేటోళ్ళు చరిష్మా మీద ఓట్లు దండుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పే భాష ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళ బాధ వాళ్ళకి అర్థం కాదు. మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే పక్కన ట్రాన్స్లేషన్ ఒక ఆయన పెట్టుకున్నాడు. ఆయన అందరికీ నమస్తే అంటే 2 నిమిషాలు చదివిండు ఎంతో చదువుతాం. ఆయన రాహుల్ గాంధీ గారు ఆపు నేను చెప్పిందే చెప్పని చెప్తున్నాడు. అంటే పరిస్థితి ఎట్లుందంటే ఆయన చెప్పింది ట్రాన్స్లేషన్ కరెక్ట్ అర్థం కాదు,
పాప భాష వాళ్ళు ఇటువంటి భావోద్వేగాలు, తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఉద్యమ సంబంధాలు, ఈ యొక్క ప్రాంతం యొక్క భావోద్వేగాలు కేంద్ర నాయకులకు అర్థం కావు. ఢిల్లీ నాయకులకు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో చెప్తే వీళ్ళకి తెలంగాణ వాసులకు ఆ భాష అర్థం కాక ఓట్లు వేసే పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు కూడా జాతీయ నాయకత్వాన్ని ఒకవేళ సలహాలు సూచన కాడిగా పరిమితం చేసి రాష్ట్ర నాయకత్వాలు ముందుకు పోయి అగ్రెసివ్ గా పనిచేసి తప్పితే వాల్యుబుల్ ఫేస్ ఏదన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మంత్రి వర్గులు కేటీఆర్ గారిని, హరీష్ గారిని ఢీ కొట్టే మొహాలు ఏమైనా ఉంటే ఆ ముఖం పైన ఓట్లు అడిగితే ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ ప్రజలు ఎట్టి పనులు విశ్వసించే పరిస్థితి లేరు. భారతీయ జనతా పార్టీకి అయితే క్యాడర్ గతి లేదా, ఎటు మంచిగా పనిచేసే వాళ్ళకు టికెట్లు ఇయ్యరా, ఎటు చూసినా కారచిట్ వేసుకొని దిగేటోళ్ళకి టికెట్లు ఇస్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అదే పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఏ పెట్టుకొని మేం గెలుస్తాం అని ఈ ఇటు తెలంగాణ గడ్డ యొక్క ఆత్మగౌరవం నిలబెట్టిన టిఆర్ఎస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి వీళ్ళు సవాల్ విసురితే అది అయ్యే పని కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు రెండు పార్టీలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రగతి మేడం లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తలేరు పార్టీ వాళ్ళు. ఏం గెలుస్తుంది బీజేపీ? కాబట్టి బీజేపీ ఆశలు ఎప్పటికీ నెరవేరవు తెలంగాణ ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ ఆ ఢిల్లీ పెద్దలు చెప్పే విషయానికి అర్థం కావు. కాబట్టి తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చేస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. తప్పకుండా వారు పెద్ద ఎత్తున మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారు. చరిత్ర తిరగరాయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో జరగని యొక్క విధంగా ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిసారి మూడోసారి హైట్రిక్ విజయం సాధించి చేసి చూపిస్తుంది వాస్తవం 100%. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, వారికి అందించిన తీరు, మళ్ళీ రేపు మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు కూడా ప్రజలు సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటున్నారు. వారు నమ్ముతున్నారు ఇస్తామని చెప్పి ఇంటింటికి. పథకాల గురించి మనం మాట్లాడదాం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, మనకు ప్రగతి గారు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మనకు ప్రశ్నలు సంధించారు కదా. సో కేంద్ర నాయకత్వం రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు అన్నటువంటి పాయింట్కి మరి కేంద్రానికి సంబంధించిన పార్టీ నాయకులు ఉన్నారు, ఇద్దరు కాంగ్రెస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి. సో మరి బీజేపీ నుంచి ప్రగతి గారు, మీ కేంద్ర నాయకుల భాష రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అర్థం కావట్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి యాస భాష, ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ ట్రాన్స్లేటర్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి రామ్మోహన్ గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. ఒకటి ఫస్ట్ నేను రామ్మోహన్ గారు ఒక సవాల్ వేసినారు, మీకే టికెట్ ఇవ్వలేదని. నేను టికెట్ ఆశించలేదు. నేను కార్యకర్త లాగానే చాలా సంతోషంగా ఉన్నాను. నేను కార్యకర్త లాగానే ఉండాలనుకుంటాను. ఫస్ట్ టికెట్ అడిగి భంగపడుతుంది కదమ్మా. టికెట్ అడిగినావు కదా నువ్వు, ఆశపడలేడు. ఏగా చెప్పండి, టికెట్ రాలేదు మళ్ళీ వస్తా చెప్పండి చెప్తున్నారు కదా. మీరు టికెట్ ఆశించలేదు అని ఆశించలేదు అంటున్నారు. టికెట్ ఆశించని మీరు ఎందుకు బీజేపీ రాష్ట్ర ఆఫీస్లో నాంపల్లిలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్కి వచ్చి మీరు ఎన్నికల్లో నిలబడేందుకు ఒక అప్లికేషన్ ఇచ్చిపోయారు, దరఖాస్తు ఇచ్చారు? అదే మరి ఆశ లేదు కదా. ఇప్పుడు మీకు నాయకురాలుగా ఒక కార్యకర్తలా ఉండడం మీరు హ్యాపీ అన్నారు. బట్ మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కావాలనుకున్నారు కదా. అంటే మీకు కూడా టికెట్ కావాలి, నేను కూడా నిలబడాలి మేడ్చల్లో అన్నటువంటి ఆలోచనతో మీరు కూడా ఉన్నట్టే కదా. నాకంటే ఎక్కువ టాలెంటెడ్ కాబట్టి తనకి ఇచ్చినారు. నేను ఆకర్షించి నేను ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తున్నా. దానికి నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. రామ్మోహన్ గారు నేను ఇబ్బంది పడుతున్నాను ఏమనుకుంటున్నారు. నేను ఇబ్బంది ఏం పడట్లేదు. ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను పార్టీకి పనిచేస్తున్నా. మీరు ఇబ్బంది పడుతున్నట్లేదమ్మా. పార్టీ గెలుస్తలేదు, మీ అసలు టికెట్ పార్టీ గెలుస్తుంది. పార్టీలో మేము ఉన్నాం కదా, మేము గెలిపించుకుంటాము. క్యాండిడేట్ నాకంటూ కూడా కానీ నేను గెలిపించుకుంటాను నా క్యాండిడేట్ ని. ఢిల్లీ నాయకులు చెప్పింది అర్థమైతే లేదు ఎవరికి. ఢిల్లీ నాయకులు చెప్పింది ఇక్కడ ఎవరికి అర్థమైతే లేదు. బీజేపీ ఓటేసే పరిస్థితి లేదు ఇవాళ. ఢిల్లీ నాయకుల గురించి నేను చెప్తున్నా. ఎందుకంటే మేము సెంట్రల్ లో ఉన్నాం కాబట్టి మా అధికారం అక్కడ చూపించడానికి మేము మనం తీసుకొస్తున్నాం. ట్రాన్స్లేటర్ మాకు అవసరం లేదు. ఒకటి, మేము మా సత్తా మీద మేము గెలవగలుగుతాం. బయట నుండి వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా సెంట్రల్ లో కూడా పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి పథకాలు అమలు పరుస్తున్నారు వాళ్ళకి తెలియాలి. ఒక సెలబ్రిటీకి మేము వాళ్ళని పిలుస్తున్నాం, కానీ వాళ్ళకి ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్ రాకుండా ఇక్కడ మేము ప్రచారం చేయమని పిలవట్లేదు. స్టార్ క్యాంపెయినింగ్ మాత్రమే పిలుస్తున్నాము. మేము మా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. నాలాంటి కార్యకర్తలు వందల మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా పని చేసుకుంటారు. మేము ఖచ్చితంగా డబ్బులకు అమ్ముడు పోకుండా నాలాంటి కార్యకర్తలు చాలా మంది వందల మంది ఉన్నారు. మా ప్రతి కార్యకర్తను కూడా మేము క్యాండిడేట్ ని గెలిపించుకొని తింటాము.
గెలిపించుకోండి, పర్లేదు. ప్రగతి గారు గెలిపించుకోవడానికి సర్వత్రా సిద్ధపడండి. బట్ కాకపోతే మీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ చాలా మంది బీజేపీ నాయకులు కాంగ్రెస్లకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. జాగ్రత్తగా కాపాడుకోండి మరి బీజేపీ నాయకుల్ని. అంతకన్నా ముందు ఒకసారి కాంగ్రెస్ మిత్రులతో మాట్లాడదాం. ఎస్ నరసింహరావు గారు, ఇప్పుడు రెండు మీ కేంద్రానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి ప్రసంగాలు కావచ్చు, కర్ణాటక నుంచి వచ్చేటువంటి లీడర్ల ప్రసంగాలు కావచ్చు, ప్రజలకు అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ చెప్తున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన నేపథ్యంలో కూడా కొంత అవకతవకలు కనిపిస్తా ఉన్నాయి. 80 సీట్లు అని చెప్పేటువంటి కాంగ్రెస్ కు కనీసం 30 సీట్లు కూడా దక్కేటువంటి ఛాన్సెస్ లేవు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దీనికి ఏం సమాధానం ఇస్తారు మీరు? ఈరోజు ఈ ద్వారా అన్నకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి అమ్మ సోనియా గాంధీ నేతృత్వంలో మీ నాయకుడు కేసీఆర్ గారు సోనియా గాంధీ కాళ్ళు మొక్కి నప్పుడు అమ్మ తెలంగాణ నువ్వు ఇయ్యాలే కంపల్సరీ అన్నప్పుడు అప్పుడు ఏ భాష అర్థమైంది? బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా కేంద్రం నుండి వచ్చిన నాయకులు చెప్పినటువంటి భాష ట్రాన్స్లేషన్ అర్థం కాదు అనే వాదన అన్నతో నేను ఏకీభవించాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహా మేధావులు, తెలివివంతులు. మీకు ట్రాన్స్లేషన్ కానివ్వండి, తెలుగులో కానివ్వండి, ఎవరు చెప్పినా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. అందులో భాగంగానే కేసీఆర్ గారు చేసినటువంటి పేద ప్రజల పట్ల ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు పూర్తి స్థాయిలో అందలేదు. ఇలా చాలా మంది బాధపడుతున్నారు రాష్ట్రంలో. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత బాగా పుచ్చుకొని అధికార దిశగా పరుగులు తీస్తుందంటే కేవలం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వైఫల్యం వల్లనే అని అన్న గుర్తించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎస్ రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ వైఫల్యం వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్కి ఈసారి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది అన్నటువంటి కాంగ్రెస్ పాయింట్ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డను చూపించి అడిగేంత దమ్ముందా, కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి అడిగేంత దమ్ముందా అన్నటువంటి సవాల్ను కూడా రేవంత్ రెడ్డి వేస్తూ ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు? 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ మీడియాని హైప్ క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టి తప్పుదో పట్టించే మాటలు తప్పితే, రెచ్చగొట్టే వాక్యాలు తప్పితే అందులో అర్థరైతే మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర చిన్న పొరపాటు జరిగింది. అందులో అటు టెక్నికల్ ఇష్యూ ఉందా, దాంట్లో ఇంకేమైనా ఉగ్రవాద కోణం ఉందా, లేకపోతే ఇంకెవరైనా చేసిరా, కావాల్సుకొని చేసిరా, ఇంజనీర్ల వైఫల్యమా, అక్కడ శాండ్ గ్రావిటీ తక్కువ ఉందా, దానిపైన టెక్నికల్ టీం ఒకటి దాన్ని విజిట్ చేస్తుంది. దాని యొక్క అన్ని పరిపూర్ణంగా సమీక్షించిన తర్వాత లోటుపాట్లను కనుక్కొని దాన్ని పునర్నిర్మాణం చేయడమా, దాన్ని రిపేర్ చేయడమా జరుగుతుంది. అది మానవ తప్పిదమా, లేదా సాంకేతిక తప్పిదమా, లేదా ఇంకెవరి చర్య అనేది అన్ని కోణాలు ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ అధికారుల బృందాన్ని, టెక్నికల్ టీం పంపడం జరిగింది. దానిపైన పూర్తి సమీక్ష జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి కట్టింది కాదు, దానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ రిపోర్టు, పెద్ద కథ అంతా ఉంటుంది. దాని ప్రకారం జరిగింటది. అది పొరపాటు జరిగింది వాస్తవం, ఇబ్బంది జరిగింది వాస్తవం, మన డబ్బులు నష్టపోతున్న వాస్తవం. కానీ ఒకవేళ భూమి కుంగిపోయి ఉంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఇటువంటి రాజకీయ ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేసుకొని చేయాలి. ఒక దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంటది, మిగతా రాష్ట్రంలో చూస్తుంటాం మనం. అక్కడక్కడ ఇమీడియట్ సెంటరింగ్ కూలిపోవడమో, కింద పడిపోవడమో దురదృష్టకర సంఘటన జరుగుతుంది. దానికి ఎవరిని బాధ్యత చేస్తామండి? అక్కడ ఏం జరిగింది? ఒకవేళ టెక్నికల్ ఇంజనీర్ సరైన అవగాహన లేకుండా చేసింటే వాడిని సస్పెండ్ చేయడమో, లేకపోతే ఇంకేమైనా చర్య, ఎవరైనా ఉగ్రవాద చర్య కావాల్సుకుంటే చేసి జైలుకు పంపడం జరుగుతుంది. దీంట్లో ఏముంటది? అభివృద్ధి జరగలేదా? రాష్ట్రంలో వేలాది మంది నిర్వాసితులకు డబ్బులు పెట్టి ఇల్లు కట్టడం జరిగింది, వితంతులకు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, పేరింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పెట్టి ఇవాళ బీద బడుగు బలైన వర్గాల పిల్లలకు పెళ్లిలు అయితే సంతోషంగా ఉన్నారు తల్లులు, ఈ రోజు కుమార్తెలు. ఇవన్నీ మరి పథకాలు గడిచిన 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అంటే తెలంగాణ ప్రాంత ప్రజల బాధలు మీకు కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు ఆ రోజు? కాబట్టి ఇటువంటి పథకాలు పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నమ్ముతున్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన అందరు నవ్విర్రు. ఇంటికి నల్ల నీళ్ళు ఇస్తానని చెప్తే అందరు నవ్విర్రు. అంటే మేము నీళ్ళే తాగలేదా, మా ఇంటికి నల్ల నీళ్ళదని మాట్లాడుకున్న వ్యక్తులు ఇవాళ ప్రతి గడపకు చిట్ట చివరి నుండి ఆదివాసీ తాండాలకు, లంబాడ తాండాలకు, గిరిజన గూడెంలకు మిషన్ భగీరథ నీళ్ళు, ఫిల్టర్ నీళ్ళు అందిస్తున్నారు. ఆ ధైర్యంతో కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు. ఆ ప్రేమతోటే ప్రజలు, సబ్బండ వర్గ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. 10 సంవత్సరాల్లో 11,000 సుమారుగా 10 నుంచి 11,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి నింపడం జరిగింది. ఈ రోజు 1,00,000 పైచీలకు, 1,20,000 25,000 పైచీలకు ఉద్యోగాలు ఈ యొక్క 9 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నింపడం జరిగింది. ఇది వాస్తవం
కాదా? ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదు అని అబద్ధం మాటలు మాట్లాడడం, ఎక్కడో దగ్గర చిన్న పొరపాటు చేసి దాన్ని భూతద్దలు పెట్టి చూపించడం, దళిత బంధు ఇవ్వడం జరిగింది, బీసీ బంధు ఇవ్వడం జరిగింది, వికలాంగులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అగ్రికల్చర్ వాల్యూ పెరిగిపోయింది, రైతు డిమాండ్ పెరిగింది, రైతు జీవన శైలి మారింది, వారి ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఇన్ని రకాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఒక్కసారి కళ్ళలోకి రండి, ఈ రోజు మార్కెట్ లోకి రండి, చూపిస్తారు ధాన్యం కుప్పలు రాసులు ఈ రోజు క్వింటాలు వరి ధాన్యం మీరు వచ్చి మార్కెట్ లో పడుతుంది. ఇలా రైతులు సంతోషంగా ఉన్నారండి. 4 క్వింటాలు పండించేటోళ్ళు 10 క్వింటాలు పండిస్తున్నారు. ఎందుకంటే 24 గంటల కరెంట్ వచ్చింది. దేవుని దయ వల్ల, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన కృషి వల్ల, వారి మీద భగవంతుడు కరుణ చూపి మంచి వర్షాలు కురిపించడం వల్ల ప్రాజెక్ట్ నిండే కాలువల ద్వారా నీళ్ళు వచ్చింది. భూగర్భ జలం కూడా పెరిగినందువల్ల 24 గంటల కరెంట్ ఉన్నందుకు బోర్ నీళ్లు బారించుకొని 3 పంటలు ఈ రోజు రైతులు పండించుకుంటా ఉన్నారు, సుభిక్షంగా బతుకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క నిమిషం రామ్మోహన్ గారు. ఎస్, కాంగ్రెస్ నుంచి నరసింగ్ గారు చెప్పండి మీ ప్రశ్నతో పాటుగా. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ అమలు చేసినటువంటి ప్రతి పథకాలు ప్రతి గ్రామానికి చేరాయి. మారుమూల గ్రామాలకు కూడా అన్ని పథకాలు చేరాయి. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కేసీఆర్ని ఆశీర్వదించబోతా ఉన్నారు. హైట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఒక్క ప్రాజెక్టు కోసం అని చెప్పేసి ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచించారు. అనేక ప్రాజెక్టులు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నటువంటి మాటను రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? రామ్మోహన్, మీరు ఏదైతే మేడిగడ్డ ఏదైతే డ్యామేజ్ ఉన్నదో అది ఉగ్రవాదుల చర్య ఉండొచ్చు అంటే రాష్ట్రంలో మీరా మేమా ఉన్నది. మరి మీరు ఉగ్రవాదులు చేసినా ఇంకేమైనా చేసినా మీరైతే పర్యవేక్షించాలి కదా దాని పట్ల. ఇంకోటి 100% దానిపైన చర్చ నడుస్తుంది, దానిపైన కమిటీ వేసి విచారణ జరుగుతుంది. లేదు రామ్మోహన్, మేము సందర్శించడానికి పోతే అక్కడ ఏమో జరిగిపోతుందని పోలీస్ బలగాన్ని పెట్టి మమ్మల్ని వెనక్కి పంపించారు. మా నాయకుడు పోతే ఎందుకు మీకు అంత భయం అవుతుంది? మేము చూస్తే ఏమైతుంది? పూర్తి స్థాయిలో పరిశీలన జరగడం, అందరూ వస్తే చెడిపోతుందని చేసి ఉండొచ్చు, అంతే తప్పితే కాంగ్రెస్ పార్టీ ఆపాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పటికీ లేదు. రామ్మోహన్, మీరు చెప్పారు మా ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి, అన్ని రైతులు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రాణాన్ని ఒడ్డేసి తెలంగాణ రైల్ స్టేషన్ లో జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని ఆశతోని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ని మేము తెచ్చుకుంటే నిజానికి కూడా ఏ ఒక్క విద్యార్థికైనా ఉద్యోగం ఇచ్చిండ్రా మీరు? ఒక్కొక్కరు పీజీ ఎన్నిసార్లు పేపర్ లీకేజ్లు అయితే మీ గవర్నమెంట్ లో, మీ ప్రభుత్వంలో మీకు ఎవరైనా చూడండి. మా కాన్స్టిట్యూన్స్ లో, మేడ్చల్ కాన్స్టిట్యూన్స్ లో డబుల్ బెడ్రూమ్ మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఉన్నప్పుడు కట్టిండు. వీటికి ఇప్పటికి కూడా ఎవరికి పేర్లు అనౌన్స్ చేయలేదు, ఎవరికి కూడా ఒకటి ఇవ్వలేదు. మా కాన్స్టిట్యూన్స్ లో దళిత బంధు కాన్స్టిట్యున్సీకి 100 మంది అయితే ఒక్కరికి కూడా ఒక దళిత బంధు రాలేదు. ఏమున్నా మీ పార్టీకి సంబంధించి మీ పార్టీకి నాయకులకు, మీ పార్టీ కార్యకర్తలకు కూడా మా దగ్గర ఉన్న నాయకుడు మా మల్లారెడ్డి గారు వాళ్ళ డ్రైవర్ కు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్లకు, వాళ్ళ ఎవరైతే ఒత్తాసు పలుకుతారో వాళ్లకు చేసుకుంటూ తప్ప నిజమైన కార్యకర్త జెండా బట్టి మోసిన అతనికి మాత్రము ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు, కనీసం ఒక ఉద్యోగాలు రాలేదు. ఉదాహరణ, మా దగ్గరనే పిల్లలు చదువుకొని రోడ్ల మీద మామూలు గప్చిబండి పంచర్ దుకాణాలు నడుపుకుంటున్నారా మీ ప్రభుత్వంలో? ఎంత ఘోరం ఉందంటే ఎన్నిసార్లు పేపర్ లీకేజ్లు. గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే రిజల్ట్స్ రావు. డిఎస్సి ఇంతవరకు వేయలేదు, కనీసం డిఎస్సి ఇంతవరకు వేయలేదు. ఎట్లా మీ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారు? ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు? కాబట్టి టీచర్ పోస్ట్ ఒకటి మిగతా 1,60,000 పోస్టులు ఇవ్వడం జరిగింది కదన్నా. ఎక్కడ ఇచ్చారు? సెప్టెంబర్ రామ్మోహన్ గారు డిఎస్సి కూడా ఎన్నికల ముందు సెప్టెంబర్ 10న ఆల్రెడీ డిఎస్సి రిలీజ్ అయింది. 5,089 పోస్టులను రిలీజ్ చేసింది ప్రభుత్వం. బట్ దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ను ప్రకటించలేదు. తప్పకుండా ఈసారి 3వ అధికారులకు వచ్చిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీ కూడా త్వరలో చేపట్టబోతున్నారు, ఇది వాస్తవము. ఎప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వంతో వచ్చిన తలకాయ నొప్పి ఇదే. మీ గవర్నమెంట్, మీ నాయకుడితో వచ్చిన బాధ ఇదే. ఎన్నికలు రాగానే హామీలు ఇవ్వాలి, ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత మళ్ళీ చెప్పింది మర్చిపోవాలి. ఎన్నిసార్లు చూడలేదే మీ నాయకుడిని ప్రజలు విశ్వసిస్తలేరు. ఖచ్చితంగా ఈసారి ఘోరంగా మీరు చూసిరు రామ్మోహన్ అన్న. ఖచ్చితంగా పీకే సర్వే లాస్ట్ ఇప్పుడు 2 days బ్యాక్, 1 day బ్యాక్ కూడా
చేతులు ఎత్తేసింది మీ సలహాదారు. ఎందుకంటే అయిపోయింది, మీకు కనీసం అన్న నేను చేయలేదని చెప్పి మీ నాయకుడు చెప్పదలిసింది. ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మరి పేదవారు అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉంటారు, అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉంటారు. ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సిందే రామ్మోహన్ అన్న. ఎందుకంటే సంతోషంగా లేరు మీ నాయకత్వంలో, మీ ముఖ్యమంత్రి నాయకత్వంలో. మేము కూడా ఒక్క నిమిషం నరసింగ్ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని పాలించింది. గతంలో లేని అభివృద్ధిని మేము చేశామని చెప్తుంది బీఆర్ఎస్, బట్ ఇప్పటి వరకు అభివృద్ధి చేసిందంతా మేమే అని చెప్తుంది కాంగ్రెస్. ఇక బీజేపీ పార్టీ ఏ స్ట్రాటజీతో రాబోతుంది? బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదం ఒకటైతే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇంకా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇంకా అనేక చర్చలు ఉన్నాయి. దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకి సంబంధించిన కార్యాచరణలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటి వాదనలు కూడా మనం కొంతకాలంగా వింటున్నాం. వీటన్నిటినీ తలదన్నేలా బీజేపీ ఏం చేయబోతుంది? రేపు ఎల్లుండి దాదాపు ఒక 3 రోజుల పాటు కూడా మోదీ టూర్లు ఉండబోతా ఉన్నాయి. ఈ టూర్ ద్వారానైనా బీజేపీ ఒక భరోసాను కల్పిస్తుందా తెలంగాణకు? ఖచ్చితంగా కల్పిస్తుంది. నేను ఇంతకు ముందుకున్న కాంగ్రెస్ కూడా తీసుకొచ్చి చాలా సమస్యలు ఉన్నాయి వీళ్ళిద్దరితో కూడా. ఎందుకంటే 60 సంవత్సరాలు వాళ్ళు, 9.5 సంవత్సరాలు వీళ్ళు అనుకున్నా గానీ ఇప్పుడు ఉన్న మొత్తం కూడా వీళ్ళ వైఫల్యాలే ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఒక 1400 మందిని నర్సుని మనము కరోనా టైంలో రిక్రూట్ చేసి కరోనా అయిపోయిన తర్వాత రోడ్డు పాలు చేసిన ఘనత మన బీఆర్ఎస్ కే దక్కుతుంది. ఇంకొకటి ఆరోగ్యశ్రీ ఉన్నాక కూడా దాంట్లో మీరు కరోనా టైంలో ఎందుకు చేర్చలేదు? ఆరోగ్య అందరికి కరోనా వల్ల బారిన పడి ఎంతో మంది, వేల మంది చనిపోయినారు. అప్పుడు కూడా మీరు ఎట్లాంటి దృష్టి దాని మీద పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఏదేదో చెప్తున్నారు. అప్పుడు కూడా చాలా మంది చనిపోయినారు. అది ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే బీఆర్ఎస్ స్టోరీ చాలా పెద్దగానే ఉంది, రామాయణం లెక్క చెప్పుకుంటా పోవచ్చు. కాంగ్రెస్ విఫల్యాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుంది? ఇప్పటిదాకా నిద్రపోయినారా? ఇన్ని సంవత్సరాలు మీరు ఏలినారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదే మా అసెంబ్లీలో మేము వగ్బోర్డు బాధితులం, చాలా వగ్బోర్డు సమస్యతో బాధపడుతున్నాం. దీనికి 95లోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చిన్న సూదితో ఉన్న వాళ్ళు, అంటే ఒక 100 ఎకరాలు 2 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ రోజు 1000 ఎకరాలకి వాళ్ళకి ఎక్కడ బోర్డు పెట్టుకుంటే అక్కడ వాళ్ళకి వాళ్ళ ఆస్తులు మీరు ఐడెంటిఫై చేయకుండానే మీకు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళకి ఒక పెద్ద బ్రహ్మాస్త్రం లాగా మీరు వాళ్ళకి ఇచ్చిన ఘనత మీది కాదా? ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ వక్ బోర్డ్ ని పక్కకు పెట్టి వాళ్ళకి ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా కనీసం ఇంతమంది ప్రజలు బయట వాళ్ళు రోడ్ల పైన పడుతున్నారని కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ కి తీసుకొని 1% కూడా లేని వాళ్ళు మైనారిటీ వాళ్ళకి వాళ్ళ భూములు మీకే మీ భూములు అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపిన ఘనత మీది కాదా? ఇట్లా వీళ్ళ చరిత్రలు చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లకి 10 సంవత్సరాలు వారికి కట్టుకొని దాని తర్వాత కళ్యాణం టైంకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కళ్యాణానికి ఇచ్చే అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ కాదా? భారతీయ జనతా పార్టీ ఎన్ని చేయలేదు. ఆరోగ్యశ్రీ కరోనా టైంలో కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రజలని కాపాడుకున్న ఘనత ఒక చాలా ఆర్థికంగా బలంగా ఉన్న అమెరికానే చేసిన సమయంలో చాలా దిగువన ఉన్న మన బడ్జెట్ చాలా దిగువన ఉన్నది కూడా చూసి అయినా కానీ కరోనా ఇంజెక్షన్ ని చాలా తొందరగా తీసుకొచ్చి ప్రజలకి ఉచితంగా ఇచ్చిన ఘనత మన నరేంద్ర మోదీ గారుగా. ఇప్పటి వరకు కరోనా టైం నుండి ఇప్పటి వరకు కూడా రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా తర్వాత 5 సంవత్సరాలు కూడా ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళకి ఎంత అవసరం అది? మీరు అంటున్నారు మేము పొలాలకి క్వింటల్ వరి ధాన్యము రోడ్డు పైన పడుతుందని. వర్షాలలో వరి ధాన్యము మొలకలు వచ్చి అవి కొనకుండా రైతులని ఆత్మహత్యకి ప్రేరేపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కాదా? ఎస్ రైట్ రామ్మోహన్ గారు.
సో మరి వైఫల్యాల గురించి మాట్లాడాలంటే చాలా వైఫల్యాలు ఉన్నాయి రెండు పార్టీలకు సంబంధించినవి. ఈరోజు బీజేపీ ఇస్తున్నటువంటి అనేక పథకాలకు బీఆర్ఎస్ కొన్ని స్కీమ్స్ పేర్లు పెట్టుకొని వాళ్ళ పథకాలని చెప్తా ఉన్నాయి. అనేక గ్రామాల్లో ఇచ్చేటువంటి అనేక పథకాలకు బీఆర్ఎస్ఏ ఒక పేరును జోడించుకొని మోదీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మోదీ ఇచ్చేటువంటి పథకాలకి బీఆర్ఎస్ పేరేసుకుంటుంది అన్నటువంటి పాయింట్ ఒకటి వచ్చింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఓటమి భయంతోనే అడ్డదిడ్డంగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు సభల్లో. గతంలో ఒక స్పీచ్ ఇస్తే వినాలి, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది అన్నటువంటి యాంగిల్లో మాట్లాడేటువంటి కేసీఆర్ ఇప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. కేసీఆరే కాదు, అనేక మంది బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మిగతా స్టార్ క్యాంపెయినర్లుగా తిరుగుతున్నటువంటి అనేక నాయకులు కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అంటే ఓటమి భయం బీఆర్ఎస్ పార్టీకి పట్టింది అన్నటువంటి పాయింట్ను కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఒక సభలో ఆయన చెప్తా ఉన్నాడు. సో మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? నిజంగానే ఓటమి భయం పట్టిందా? పీకే సర్వే అటు దాంతోపాటుగా ప్రజల్లో మీ అభ్యర్థులకు సంబంధించినటువంటి నెగిటివిటీ కావచ్చు, అభ్యర్థుల మార్పులు జరగకపోవడం, వీటన్నిటిపైన కూడా అసంతృప్తితో ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా కూడా ప్రజల తీర్పు ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి యాంటీగానే అన్నటువంటి పాయింట్ వస్తూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు సమాధానం మీరు? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గాని బీజేపీ గాని చెప్పే మాటలు తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. వారు ఒక్కటి ఏం ఆలోచన చేస్తున్నారంటే రాష్ట్రంలో మూడవసారి ఎవరు కూడా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని నిర్మాణం చేయలేదు కాబట్టి ఆ యొక్క సెంటిమెంట్ పైన మేము మళ్ళీ గెలుస్తామని డంపికాలు పలుకుతారు తప్పితే మేము గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందుకు మేమే పరిపాలన చేసినాం. మా యొక్క పరిపాలనలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ₹1 ఇయ్యనని చెప్పిండు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రాంత వివక్ష చూపిండు. ఇవన్నీ పెట్టుకొని ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? వాళ్ళు సింపుల్ గా సిల్లీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మాటలు. ఇప్పుడు గడిచిన 75 సంవత్సరాల లోపల 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది తెలంగాణ రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 3 పర్యాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు పరిపాలన చేశారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మాకొకసారి అవకాశం ఇవ్వండి, మాకొకసారి అవకాశం ఇవ్వండి, మేమే పొడిచి చూపిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎట్లా విశ్వసించారు ప్రజలు మిమ్మల్ని? 2 సార్లు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు ఇంకో 3 సార్లు ఓట్లు వేయాలి. రైతులకు 24 గంటలు విద్యుత్ ఇచ్చినందుకు ఇంకో 2 సార్లు ఓట్లు వేయాలి. 55 సంవత్సరాలు మీరు పరిపాలన చేసే రాష్ట్రాన్ని మీకు ఇంత కూడా ఆలోచన ప్రాంతం ఎంత వెనుకబడిపోయింది? తెలంగాణ ఉద్యమం ఎందుకు పుట్టింది అసలు? ఈ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సరిగ్గా చూసి మంచి అభివృద్ధి చేసింటే తెలంగాణ రాష్ట్రం బలమైన కోరిక ఎక్కడి నుంచి ఉద్భవిస్తుండండి? కాబట్టి మా ఆత్మగౌరవం నినాదం మీద పాలనలో అన్యాయం, ఉద్యోగాల్లో అన్యాయం, అభివృద్ధి వాటాలో అన్యాయం, నీళ్లలో అన్యాయం, నిధులలో అన్యాయం, అన్నిట్లో అన్యాయం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడుం బిగించి సబ్బండ వర్గాలు ఏకం చేసి రక్తం చుక్క చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాడు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని స్వపరిపాలన కింద తీసుకొచ్చి మంచి పరిపాలన అందిస్తున్నాడు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాడు. అద్భుతమైన పరిపాలన కొనసాగుతుంది, ఇంట్లో ఎలాంటి డౌట్ లేదు. పరిపాలనా క్రమంలో కొన్ని పథకాలు కొంచెం ముందు వెనుక అయ్యి ఒకటి అటు ఇటు అయితే తప్పితే అన్ని పథకాలు కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని సిద్ధంగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి అద్భుతమైన ప్రతిభ కానీ మేధాశక్తి కానీ ఏ పార్టీ నాయకులకు లేదు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు నిన్నమనేదో మాట్లాడుతున్నారు సరిగ్గా ప్రణయ్ గారు అంటారు, అది అవాస్తవం. అది అద్భుతమైన ప్రసంగాలు జరుగుతున్నాయి. లక్షలాది మంది తరలి వస్తారు సభలకు. ఏ జాతీయ పార్టీ నాయకుడు వచ్చినా అంత కేసీఆర్ గారి సభకు వచ్చిన జనాలు రారు. మీరు చూడండి, ప్రధానమంత్రి మోడీ గారు వస్తారు, వారు మాట్లాడుతుంటే ప్రజలు మెల్లమెల్లిగా వెళ్ళిపోతుంటారు. ఇది వాస్తవం మనం. ఎందుకంటే వారు చెప్పే అర్థం కాదు పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ తత్వాన్ని, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, ఇక్కడ ఎమోషన్, ఇక్కడ వారు పడ్డ బాధలను అర్థం చేసుకునే శక్తి జాతీయ నాయకత్వం లేదు ఏ పార్టీకి కూడా. మీరు ఒకసారి గమనించండి, రాహుల్ గాంధీ గారు వయసు సుమారుగా 50 పదులు దాటొచ్చు. మరి ఈ రోజు వరకు వారు భారతీయ తత్వాన్ని ఉండబట్టుకోలేదు ఎంతవరకు? ఏం మాట భాషని కూడా నువ్వు పలికే స్లాంగ్ రాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి హిందీ మాట్లాడే లాంగ్వేజ్ స్టైల్ కూడా మీకు ఇంకా ఒంటికి అవ్వలేదు. మీరు ఎట్లా ఏ భావోద్వేగం నేను ఇక్కడ వాళ్ళని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ప్రగతి గారు చెప్పండి. తెలంగాణ సింపతి లేదు ఇప్పుడు. టిఆర్ఎస్ లకి వెళ్ళి టీనే తీసేసి తెలంగాణనే తీసేసి భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకున్నారు. ఇంకెక్కడ సింపతి అండి? ఇంకెన్ని సార్లు సింపతితో గెలుస్తారు? సింపతి ఎందుకు? రాష్ట్రాన్ని సాధించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించినాం, విముక్తి కల్పించినాం. కాంగ్రెస్ పార్టీ కబంధాస్తాం విముక్తి కల్పించినాం.
ఇంకొకటి మన అసలు మనం ఏంటిది మన నిధులు మన నియామకాలు అనుకొని, కానీ ఈ రోజు అనుభవిస్తుంది ఎవరు? ఆంధ్ర వాళ్ళు కాదా? ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఈ రోజు పదవి ఉద్యోగాలు కానీ ఏది కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది కానీ మన తెలంగాణ వారే తీసుకుంటున్నారా? మనం పోరాడిందే మన ఉద్యోగాలు మన కానీ మన ఉద్యోగాలు మనకే వచ్చిన 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిన మనం. తెలంగాణ సింపతి లేదు, ఎందుకంటే మనం నిధుల మీదనే పోరాడినాం, కానీ అవి ఏవి కూడా తెలంగాణకి తెలంగాణ పౌరులకి ఎవరికి ప్రతి ఇంటికి నీళ్ళ ప్రాజెక్టు సాగునీరు తాగునీరు 2 కూడా అందుతున్నాయి. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. ప్రతి దగ్గర ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు కూడా 1,25,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం. మన చేయి కిందనే ఉంది. మనం ఇంత పోరాడి సాధించుకున్న తెలంగాణకి అసలు ఈ సింపతి లేదు. మీరు అన్నారు ఒక ఏమంటారు బ్లడ్ కూడా కింద పడకుండా చేస్తున్నామని 14,000 మంది ఆత్మ బలిదానంతో నిర్మించబడ్డది. కానీ తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు. దానికి ఓన్లీ ఒక కుటుంబ పాలన కిందకే అయ్యింది. అసలు తెలంగాణ సింపతి కూడా లేదు. ఈసారి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొడుతున్నారు తెలంగాణ జనమే. తెలంగాణ అనే పేరే తెలంగాణ సింపతి. ప్రగతి గారు, రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు ఇంతకుముందు మీరు అడిగినటువంటి ప్రశ్న అది బ్యాలెన్స్డ్గానే ఉంది, ఒకసారి మనం మాట్లాడదాం. నరసింహారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో 11 సందర్భాల్లో అంటే 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, వాటాలకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. మన తెలంగాణ ప్రజానికానికి కావాల్సినటువంటి ఉద్యోగాలు రాలేదు, రావాల్సినటువంటి నీళ్లు రాలేదు, విద్యుత్ రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి 2009 నుంచి ఆల్మోస్ట్ 14 వరకు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి నేతృత్వంలో కూడా తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగింది. కనుకే కేసీఆర్ తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకొని తెలంగాణను సాధించాడు. తెలంగాణను సాధించినటువంటి తెలంగాణను ఇంకా సుభిక్షంగా మార్చేందుకు మరొకసారి అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ముందుగా కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఎట్లా ప్రారంభించవలసి వచ్చిందో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మంత్రి పదవి అడిగితే ఈయనందుకు తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు. అందులో భాగంగానే అన్న చెప్తున్న రామ్మోహన్ అన్న ఒక్క ప్రాణం బలిదాన తెలంగాణ మా నాయకుడు తెస్తుందంటే సుమారు 1,200 మంది శ్రీకాంతాచారి మొదలుకొని యాదయ్య మొదలుకొని 1,200 మంది యువకులను బలిదానం తీసుకున్న తర్వాత ఈయన ఆ రోజు హరీష్ రావు గారు సిద్దిపేటలో అగ్గిపెట్ట దొరకలే అని చెప్తా ఉంటాడు. కేవలం వాళ్ళ మాటలు ఏదైతే ప్రోత్సహించి బాగా ముందుకు పంపించి వెనక ఏవైతే ఇలాంటి ప్రాణదాలు కానికి కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీ. ఇలా నిజంగా చెప్పాలంటే తెలంగాణ కోసం మాట్లాడే హక్కు ఖచ్చితంగా బీఆర్ఎస్ లేదు. ఎందుకంటే టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు చేసిందో సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా తెలంగాణ వాదం కొన్ని సందర్భాలలో మా దగ్గర ఉద్యమకారులు ఈడ నత్తిమైసే అని 2,000 చిల్లర రోజులు నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ గుర్తుపట్టని ఉన్నాయి ఇవి. ఎందుకంటే దాదాపుగా మీరు ఇప్పుడు ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది, అవి ఎందుకు కట్టాల్సి వచ్చింది? నీళ్లు నియామకాలు నిధులు కరెక్ట్ గా మీరు కాంగ్రెస్ పార్టీ చేయలేదు, మేమే చేసినామంటే ఆ రోజు ప్రాజెక్టులు కట్టినవి మా ఎట్లున్నాయి. కాబట్టి మీరు ఏది చేసినా కూడా అది కొద్దిగా కొన్ని మనం రాజకీయాలలో ఉన్నప్పుడు కొద్దిగా వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఈ బంగారు తెలంగాణ ఎవరి కోసం? కేవలం వాళ్ళ కుటుంబం నలుగురికి బంగారు తెలంగాణ అయింది. నలుగురికి బంగారు తెలంగాణ అయింది తప్ప రాష్ట్రం మొత్తం చాలా దివాలు తీసింది. 1,00,000 కోట్లు ధరణి పోర్టల్ పేరుతోని 1,00,000 సర్వే నంబర్లు మీ నాయకుడు మిస్ చేసిండు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 కోట్లు మీ నాయకుడి చేత కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఇదే పాయింట్ ఇప్పుడు ఏదైతే నరసింహరావు గారు అన్నటువంటి పాయింట్ నిన్న రేవంత్ రెడ్డి కూడా గజ్వేల్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. కేసీఆర్ చేసినటువంటి అవినీతి సొమ్మునంతా కూడా వసూలు చేస్తాం December 9 తర్వాత అని చెప్పడం జరుగుతుంది. మరి కేసీఆర్ అవినీతి అనేటువంటి పాయింట్ను బాగా రేజ్ చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైనే జరిగినటువంటి అవినీతి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి దీన్ని ఎట్లా సమర్థిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఇంతకుముందుకే చెప్పిన ఒకసారి ముఖ్యంగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కేవలం వారు నోటి దురుసు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మర్యాద లేకుండా మాట్లాడడం వారికే చెల్లింది. ఆయన ఏం మాట్లాడు ఆయనకే తెలియదు. ఇంకా నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు. ఆ భాష మాకు రాక కాదు, కానీ మాకు సంస్కారం అవ్వడం వస్తుంది. ఆయన చదువుకున్నా అంటాడు, నేను కింది నుంచి పైకి వచ్చినా, ఏం కష్టపడి పైకి వచ్చినా అంటే నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసావు, నీ చరిత్ర తెలియదా? పాలమూరు జిల్లా నువ్వు ఏం చేసావు తెలియదు, ఎవరికైనా ఎట్లా బతికినావు, నువ్వు ఎటు ముందుకు పోయినావు, ఎట్లా డబ్బు సంపాదించినావు, అది నీ ఇష్టం, నీ జీవితం. మేము పర్సనల్ లైఫ్ లో రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర మాట్లాడారు. ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరుగులేని నాయకుడు, ఓటమి ఎరుగని నాయకుడు, కింది నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల యొక్క నాడు తెలిసిన వ్యక్తి, తెలంగాణ యొక్క బాధలను అర్థం చేసుకున్న వ్యక్తి, స్వాభిమానం కొరకు, స్వరాష్ట్రం కొరకు, స్వయం పరిపాలన కొరకు మనకు జరుగుతున్న అన్యాయం ఎదిరించండి ఇంకే పోరాటం చేసిండు. అంటే అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమాలు చాలా మంది నెత్తికెత్తుకురు. ఇందారెడ్డి గారు అసంటి వాళ్ళు, మరి చెన్నారెడ్డి గారు అసంటి వాళ్ళు, ఉస్మాన్ శ్రీధర్ అసంటి వాళ్ళు, మల్లికార్జున వారు అసంటి వారు చాలా మంది తెలంగాణ ఉద్యమం నడిపించారు. కానీ ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయకపోయారు. తెలంగాణ ఎందుకు తీసుకొని రాలేకపోయారు? ఎక్కడో దగ్గర ఉద్యమాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు అమ్ముడుపోవడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా 3 సార్లు ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించి ఉద్యమ నాయకుల సహచరులతోటి, సహచరులు అందరూ కూడా వారు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత పదవులను సైతం త్రోప్రాయంగా వదిలిపెట్టిండ్రు. మరి ఇది ఎవరు కొరకు చేసినండి? ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 10 వదిలిపెట్టాలంటే కింది మీద చేసుకుంటారు అందరు. ఇలా 3 సార్లు రాజీనామాలు చేయించి ఇలా తెలంగాణ సాధించే వరకు విశ్రమించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టే ప్రజలు వారి వెంబడి ఉండి వారు చెప్పిన మాటలు వింటున్నారు. వారు ఒక్క పిలిపిస్తే యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా స్పందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రైతులకు వడ్ల గింజలు కొనలేదు అని మేము ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వాన్ని FCI కొనకుండా ప్రధానమంత్రికి ఆపడం జరిగింది. మేమేం చెప్పినాం? దేశంలో పండిన ప్రతి వడ్ల గింజను కేంద్రం సేకరించాల్సిందని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మేము దానిపైన కూడా పలుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని వినతి కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము ఎక్సెస్ అయిన వడ్లు కొనుగోలు చేయమని చెప్పింది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ నడుము బిగించి అన్ని వడ్లు కూడా రైతుల నుంచి సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రామ్మోహన్ గారు బీజేపీకి చెడింది కూడా అక్కడ నుంచే కదా, వడ్ల దగ్గర నుంచే కదా మీకు వాళ్ళకి స్టార్ట్ అయినటువంటి యుద్ధం. సో ఆ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ వచ్చినాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. లేదు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో ఇదంతా ప్రజలు నిర్ణయిస్తారు. సో సూటి ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి రామ్మోహన్ గారు మీకు. ఒకటి ఏంటి అని అంటే, ఇంత ముందుకు నరసింహరావు గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తామన్నటువంటి కేసీఆర్ నలుగురికి మాత్రమే ఇది బంగారు తెలంగాణ మారింది అని చెప్పేసి పాయింట్ రైజ్ చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? సూటిగా చెప్పండి. ఎక్కడ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ సాధనకి అర్థమైనంత రీతిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరికి ఉద్యమకారులందరూ కూడా మంచి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పరిపాలనలో వాళ్ళ భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఎక్కడో దగ్గర ప్రియారిటీ బేస్ లో కూడా అటు ఇటు వెనక ముందు అవుతుంది తప్పితే ప్రతి ఒక్కరికి ఉద్యమకారులందరికీ అవకాశాలు దొరుకుతాయి. కొందరు ఏదైనా ఆవేశపడి బయటకు వెళ్తే తప్పితే అంతకంటే వేరే లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేటీఆర్ గారు ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడ ప్రాంత ప్రజలతో మమేకమైన తర్వాత మళ్ళీ గెలిపించిన ప్రజలు ఒకవేళ పని చేయకపోతే ఓడగొడతారు కదండి. ఎన్టీ రామారావు అసలు ఓడగొట్టిరు, ఇందిరాగాంధీ అసలుగా వారు పెద్ద లీడర్ ఓడగొట్టిరు ప్రజలు ఇక్కడ. కాబట్టి విజయం అనేది ప్రజలు హర్షిస్తేనే జరుగుతుంది. రామ్మోహన్ గారు ఇంకొక పాయింట్ ఏంటంటే, టీ అంటే తెలంగాణ, ఒక ప్రాంతీయత భావంతో టీ అనేటువంటి అక్షరంతో తెలంగాణ అనేటువంటి నినాదంతో టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి స్థాపించారు, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు అది కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. సో మరి ఒక ప్రాంతీయత పార్టీ, ప్రాంతం కోసం పుట్టినటువంటి పార్టీ ఈరోజు లేదు. మరి ఆ ప్రాంతం కోసం పుట్టినటువంటి పార్టీ, ఆ ప్రాంతీయతతో ఉన్నటువంటి పార్టీని ఈరోజు ప్రజలు ఎక్కడి నుంచి నమ్మాలి? భారత్గా మారిపోయింది. మీరు కూడా ఒక రకంగా ఒక ప్రాంతీయ పార్టీని తీసుకెళ్లి కేంద్ర పార్టీగా, ఒక నేషనల్ పార్టీగా చేయాలి అన్నటువంటి సంకల్పంతో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులను పిలిపిస్తూ ఉన్నారు, కండవాలు కప్పుతూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. ఒక ప్రాంతీయత భావంగా నెలకొన్నటువంటి ఒక ప్రాంతీయత పార్టీ ఈరోజు ఒక కేంద్ర పార్టీగా పోతున్న నేపథ్యంలో ప్రజలు ఏమని విశ్వసించాలి? ఒక ప్రాంతీయత పార్టీ లేనప్పుడు ఏ నమ్మకంతో కేసీఆర్కి మళ్ళీ ఓటేయాలి? ఇది కూడా ఒక అద్భుతమైన ఘట్టం అండి ఇది. ఎందుకంటే
స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర నాయకత్వాల్లో ఢిల్లీలో అధికారం కోసం అర్రులు జాచి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటే ఎదురు చూస్తాం, అట్లా అధికారమో రామచంద్ర ఎదురు చూసే పరిస్థితి కల్పించింది. ఈ రోజు కేవలం నార్త్ సంబంధించిన పార్టీలు, నార్త్ సంబంధించిన రాష్ట్ర నాయకులు మాత్రమే ఢిల్లీలో గద్దెనెక్కి మిగతా రాష్ట్రాలను శాసిస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఈ చరిత్ర తిరగరాస్తా ఇక్కడ మూడోసారి గెలుస్తాం, ఢిల్లీలో కూడా నాకు తెలంగాణ ప్రాంత చరిష్మను చూపించాల్సిందే. ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ ఏలే నాయకుడు ఉండడం చూపించడానికి ముఖ్యమంత్రి గారు నడగట్టిరు. దాంట్లో భాగమే ఈ బీఆర్ఎస్ రాష్ట్ర సమితిని, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా రూపొందిస్తున్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ స్థాయిలో భారతదేశాన్ని ఏలే శక్తి మాకు కూడా ఉంది. కేవలం ఉత్తరాది కాదని నిరూపించడానికే ముఖ్యం. ఎస్ నరసింహరావు గారు చెప్పండి. రామ్మోహన్ అనే ద్వారా ఫస్ట్ ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాండి. ఫస్ట్ తెలంగాణలో గెలవండి, దేశం దాకా ఎందుకు? తెలంగాణలే మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తలేరు, దేశంలో మీరు వెళ్ళలేరు ఎందుకు? మరి అందులో భాగంగా కర్ణాటక ఎందుకు మీరు గెలవలేరు? అన్ని పోతామండి. వినండి, భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చేసి సంవత్సరమే పూర్తవుతుంది. ఇంకా క్షేత్రస్థాయిలో పని నడుస్తా ఉంది. అన్ని రాష్ట్రాలు సమీకరణలు, కార్యకర్తలు, నాయకులు, అక్కడ ప్రాంతం ఉన్నటువంటి సమస్యలు అన్ని తీసుకొని జాతీయ పార్టీ రూపాంతరం చెందుతాం. పుట్టినప్పుడు పరిగెత్తారు కదా ఎవరు? పుట్టినప్పుడు ఎవరు పరిగెత్తారు? దేశం విశాలమైన భారతదేశం, విభిన్న రాష్ట్రాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని ముందుకు పోతాం. ఒక నిమిషం రామ్మోహన్ గారు, ఒక నిమిషం నరసింహరావు గారు, ప్రగతి గారు చెప్పండి ఫైనల్. ఇంతకుముందు కర్ణాటకలో పోటీ చేయలేదు, ఇప్పుడు ప్రజెంట్ మీరు రాజస్థాన్ లో కూడా చేయట్లేదు. మన తెలంగాణ ఫస్ట్ అసలు జై తెలంగాణ అన్న వాళ్ళు ఎక్కడున్నారండి? నై తెలంగాణ అన్న వాళ్ళు ఎక్కడున్నారు? మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడు అందరూ నై తెలంగాణ అన్న వాళ్ళు. ఇదే తలసాని శ్రీనివాస్ గారు మేము కోటి సంతకాల సేకరణ నై తెలంగాణ జై తెలంగాణ నినాదానికి తొందరలోనే తెరపడబోతుంది. ప్రగతి గారు ఖచ్చితంగా కూడా ఒక 3-4 రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 3న రిజల్ట్ రాబోతా ఉంది. నవంబర్ 30న జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మరి ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ నరసింహరావు గారు, అండ్ థ్యాంక్ యూ ప్రగతి గారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరొక 4-5 రోజుల్లోనే పోలింగ్ జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కూడా భావిస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం 80 స్థానంలో గెలుస్తాం, అధికారంలోకి రాబోతా ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యాన్ని డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజుకు కానుకగా ఇవ్వబోతున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. బట్ ఎటకేలకు డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకొస్తామన్నటువంటి ఆలోచనతో బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా హైట్రిక్ కొడతాం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో హైట్రిక్ కొట్టేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తుండడం న్యూస్, జనం కోసం, నిజం కోసం.